రోజ్ మిల్క్ తాగితే రాజమండ్రిలోనే తాగాలి. రాజమండ్రి అంటేనే రోజ్ మిల్క్ అంటేనే రాజమండ్రి. ఎప్పుడైనా తాగారా? తాగిన వాళ్ళని ఖచ్చితంగా అడగండి. ఎంత బాగుంటుందంటే ఇక్కడ టేస్టీగా ఉన్నట్టు ఎక్కడ ఉండదు. మీరు ఫస్ట్ టైం కనుక రాజమండ్రి వస్తే రోజ్ మిల్క్ టేస్ట్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. చాలా బాగుంటుంది. మీరు అసలు వదిలిపెట్టరు. ఒక్కసారి తిన్నారంటే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఎనీ టైం బిజీగానే ఉంటుంది. అక్కడే తాగేయడానికి చాలామంది ఇష్టపడతారు ఇంటికి పార్సల్ చేసుకునే కన్నా. మేము మంచి వర్షంలో వెళ్ళాం కాబట్టి అంత బిజీగా అయితే లేదు. కొంచెం కూల్గానే ఉంది ప్లేస్ మొత్తం షాప్ ముందు. ఈ షాపు 75 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. 1950లో అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్లో బైక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటిది ఈ షాప్ ముందు అంతమంది ఎలా తింటున్నారు అనిపిస్తుంది మీకు. ఒక్కసారి చూసారంటే రీసెంట్గా కొన్ని అయితే ఓపెన్ చేశారు. 2023లో ఫ్యామిలీ కేఫ్ డైనింగ్ అని, 2025లో ఎక్స్పీరియన్స్ సెంటర్ అని కూడా ఓపెన్ చేశారు. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట. కానీ బీ వేర్ ఆఫ్ ఫేక్ బ్రాంచెస్ అని కూడా రాశారు. వీళ్ళకి టైమ్స్ బిజినెస్ అవార్డు కూడా వచ్చిందండి. ఇదే రోజ్ మిల్క్ సెంటర్ మెయిన్ అడ్రస్ అనమాట. ఇదే సిగ్నేచర్ సెంటర్ వీళ్ళది. 75 సంవత్సరాలు అని రాసి ఉంటుంది పైన. ఈ రోజ్ మిల్క్ సెంటర్ గురించి ఓనర్ గారే చెప్తారు, వినండి. ఇండియాలో ఫస్ట్ రోజ్ మిల్క్ షాప్, ఆంధ్ర తెలంగాణలో కూడా ఫస్ట్ రోజ్ మిల్క్ షాప్. నా పేరు రామచంద్రరావు అండి. ఈ రోజ్ మిల్క్ సెంటర్ని మా నాన్నగారైన సింహాచలం గారు 1950లో స్థాపించారు. ఆయన 1950 నుండి 82 వరకు ఆయన చేశారు. నేను 1976 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాను. ఆయన వెనకాల 1976 నుండి 82 వరకు ఉన్నాను. 82 నుండి 1982 నా చేతిలోకి వచ్చింది ఈ వ్యాపారం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా నిర్వహణలో జరుగుతుంది. ఇది ఆంధ్ర తెలంగాణే కాదు, ఇండియాలోనే ఫస్ట్ రోజ్ మిల్క్ షాపు. ఒక్కసారి ఇక్కడ రోజ్ మిల్క్ తాగిన వాళ్ళు మళ్ళీ తాగాలనుకుంటారు. దీని అడ్రస్ బొమ్మన్ రాజ్ కుమార్ పక్కన, ఇటువైపు నల్లమంది స్ట్రీటు, రాజమండ్రి మెయిన్ రోడ్కి చేర్చి ఉంటుంది. ఇది మా ఓన్ డైరీతో సేకరించిన పాలతో రోజ్ మిల్క్ తయారు చేస్తాం. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ చీప్గా ఉంటుంది. మాకు గత 75 సంవత్సరాల నుండి కస్టమర్లు ఉన్నారు ఈ వ్యాపారానికి. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు అసలు అడగగానే చిన్న ఛానల్ పెద్ద ఛానల్ ఇవేమీ అడగలేదు. మీ షాప్ గురించి కొంచెం చెప్పండి సార్ అనగానే స్టార్ట్ చేశారు. చాలా సింపుల్గా, అసలు గర్వం లేకుండా ఉన్నారు. ఆయనే అమ్ముతున్నారు, హైజీన్గా అమ్ముతున్నారు. అసలు వీడియో తీద్దాం అనుకోలేదు. చాలా మంది పెట్టేసే ఉంటారులే, నేను చెప్పేది ఏముంది అనుకున్నాను. కానీ ఆయన చెప్తారనేసరికి నాకు వీడియో తేలనిపించింది.